లోకేష్ గారిని ఎప్పుడు కలిసారా? కలిస్తే ఫస్ట్ ఏం మాట్లాడారు, ఆయన మీతో ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం నా పైన ట్రోలింగ్ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆయన పిలిపించి మా ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి నన్ను మా బ్రదర్ని పిలిపించారు. ఆ టైంలో కొంచెం నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది, ఇంత అంటే మూకుమ్మడి దాడి అని చెప్పచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి దాడి, బూతులు, ఎప్పుడు మా ఫ్యామిలీ చూడని ఒక సునామీ అనుకోవచ్చు. మీకు తెలిసిందే కదండి, న్యూడ్ ఫొటోస్ కావచ్చు, మాఫ్స్ కావచ్చు, ఒక సునామీని చూసింది. ఆ టైంలో మా తమ్ముడు కొంచెం జంకుతూ ఉంటే నేను గట్టిగానే ఉన్నాను. ఆ టైంలో మీకు అనిపించింది ఈ రాజకీయాలు మనకి ఎందుకు? ఏమనిపించలేదు. నేను దిగేటప్పుడే నాకు టోటల్గా ఫస్ట్ వీడియో ట్రోలింగ్కే నాకు టోటల్గా అర్థమైపోయింది, ఇది గ్రౌండ్ ఇలానే ఉంటుంది, ఈ గ్రౌండ్లో మనం ఆడాలంతే, ఎలా ఆడాలో నువ్వే ఫిక్స్ అవ్వాలి. అయితే ఆడిని కొట్టాలి, లేదు అంటే వెనక్కి వెళ్ళిపోవాలి. రెండే ఆప్షన్స్ ఇక్కడ, ఇంకా మూడో ఆప్షన్ వెళ్ళలేము. సో రెండో ఆప్షన్స్ నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, కొట్టడానికి ఫిక్స్ అయ్యాను, ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యాను. ఇది నా గ్రౌండ్, నేను ప్లే చేసే గ్రౌండ్ కాబట్టి నేను ఆడుకోవడానికే ఫిక్స్ అయ్యాను. బట్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి అష్యూరెన్స్ కావడం కోసం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటి వరకు లోకేష్ గారి పైన నిజం చెప్తున్నా అండి, ఈ సమాజం రుద్దిన ఒక ట్యాగ్ ఉంది కదా, నాకు కూడా ఆయనకి ఏం రాదేమో తెలియదేమో అని వెళ్ళా. జనరల్గా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వన్స్ నా మీద ట్రోలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చారు. 6 days ఎంతో అయింది. ఆ దిశ చట్టంలో నాకు కూడా ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చి ఆయన జస్ట్ ఈ పేజ్లో ఈ లైన్లో, అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలియదండి, ఆ చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏ పేజ్లో ఏ లైన్లో ఏ క్లాజ్లో నీకు ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళు ఇది పెట్టారు చూడమ్మా, సో దాని మీద నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఇలాంటి వ్యక్తిన వీళ్ళు అసలు ఒక ట్యాగ్ వేశారు, వీళ్ళు ఒక ముద్ర వేశారు. ఇట్ వాజ్ ఇన్ 2019 స్టార్టింగ్లో అనమాట. వీళ్ళు ఇలాంటి ముద్ర వేశారు అని చెప్పేసి నవ్వొచ్చింది నాకు నిజంగా. అసలు ఇంత మంచి వ్యక్తి పైన వీళ్ళు ఊరికే రుద్దారు. అది ఎంతవరకు రుద్దారు అంటే టీడీపీ సాఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా నిజంగానే లోకేష్ గారు అట్లానేనేమో అనే కైండ్ ఆఫ్ భావం తీసుకొచ్చేలాగా రుద్దేశారు. నేను అప్పుడు డిసైడ్ అయ్యానండి. ఆయన ఒకటే మాట అన్నారు ఆ రోజు మా తమ్ముడితో, అక్కకి ముందు నువ్వు ఉన్నావు, వెనక నేను ఉన్నా, ఒక అన్నగా గుర్తుపెట్టుకోమ్మా, భయపడద్దు, అక్క ధైర్యంగా వెళ్తుంది, ఇట్లాంటి వాయిస్ కావాలి, ఆడపిల్లలు ఇలాంటి స్ట్రెంగ్త్ వాయిస్ కావాలి, ముందుకెళ్ళనివ్వండి. ఇది నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యానండి. నాకు ఏ పదవులు వచ్చినా రాకపోయినా ఐఎమ్ ఆల్వేస్ విత్ టీడీపీ, బికాజ్ నా అన్న అక్కడ ఉన్నాడు, నేను ఏది అడిగినా చేస్తాడు. ఎస్, నేను ఏదన్నా ఇది నాకు నా మీద ఇలా పలానా కేసు అనుకోండి, విత్ ఇన్ మినిట్స్లో నాకు ఒక బ్యాక్ మెసేజ్ వస్తుంది, అవర్ టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. దట్ ఆ అష్యూరెన్స్ కావాలి కదా, ఎవరికి ఉందని చెప్పండి, ఏ పార్టీలకు ఉందా అష్యూరెన్స్? ఒక నాయకుడే స్వయంగా దిగొచ్చి కార్యకర్తతో ఎవరు మాట్లాడతారు చెప్పండి? అధినాయకుడు, అది కూడా ఎవరు మాట్లాడతారు? అష్యూరెన్స్ కదా. సో అక్కడితో పని చేస్తే ఇలాంటి పార్టీలో పని చేయాలి, విలువ ఉన్న చోట పని చేయాలనే ఒక ఆ స్టేట్మెంట్కి వచ్చాను నేను ఏకంగా. సో నెవర్ ఎవర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ లోకేష్ గారు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. మేడం, ఒక స్ట్రైట్గా చెప్పండి, గతంలో అదే టైంలోనే లోకేష్ గారి మీద కొంత ప్రచారం జరిగింది, మహిళల పట్ల ఆయన ఏదో ఒక రకమైనటువంటి అని చెప్పారు. మీరు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడారు, చూశారు. మహిళల పట్ల ఆయన ఎలా ఉంటారు లోకేష్ గారు? అది అంత శుద్ధాబద్ధం అండి. నేను చెప్పి బయట ప్రపంచానికి మహిళలు ఆ టైంలో లోకేష్ గారి ఫోటోలు చూపించి దాని మీద కొన్ని ఛానల్స్ లో డిబేట్లు పెట్టి పెద్ద ఫస్ట్ పేజీలో కూడా జరిగింది. మీరు డైరెక్ట్ గా ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయి లోకేష్ గారి పైన అభండాలు వేశారో, నేను ఓపెన్ గా చెప్తున్నా, పార్టీలో ఐటీడీపీలో కూడా పనిచేస్తారు. ఎస్, నేను అదే చెప్తున్నా, అభండాలు వేశారో వాళ్ళకి ఓపెన్ గా వాళ్ళ బాధ కూడా ఓపెన్ గా ఏంటో చెప్పనా, ఆయన అనవసరమైన విషయాలకి రెస్పాండ్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన విషయాలకి టైం ఇవ్వరు. వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు కలిసినా ఆయన కలవాలి, ఎన్నిసార్లు మీటింగ్ ఇచ్చిన ప్రతిసారి ఆయన అవైలబుల్గా ఉంటే వీళ్ళకి ఏం మాట్లాడతారు? వీళ్ళు ఏం దేశ రాజకీయాలు మార్చే స్థాయిలో ఇప్పుడు నేనైనా ఉన్నానండి. రాష్ట్ర రాజకీయాలు కూడా మనం మార్చలేము. ఎంతవరకు మార్చగలం? పార్టీకి సంబంధించి ఏమున్నాయో కార్యక్రమాలు అవి జనాల్లోకి తీసుకెళ్ళడమో, పార్టీ ఏ పనులు చేసిందో, ప్రభుత్వంగా ఏ పనులు చేసిందో అవి తీసుకెళ్ళడం వరకే. కానీ వీళ్ళు సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. కానీ అపాయింట్మెంట్ల కోసం అడుగుతారు. ఆయన టైం వేస్ట్, ఆయన తెలుసు ఆయనకి ఇది టైం వేస్ట్ అవ్వరు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆ అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా వీళ్ళు అలుగుతారంతే తప్పించి
ఆడపిల్లల పైన కావచ్చు, మహిళల పైన ఎవరైతే టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నారో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పార్టీ అండి. ఎక్కడా కూడా కొంచెం కూడా ఈవెన్ ద ఫొటోస్ ఇచ్చే విషయంలో కూడా ఆడపిల్లలు కనుక అక్కడ గ్రూప్గా ఉండి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తే ముందు వాళ్ళకి ఇచ్చేసి ఉండనివ్వరండి, జనాల్లో ఉండనివ్వరు. వాళ్ళని పంపించేసిన తర్వాత అబ్బాయిలకి ఇస్తూ ఉంటారు. అంత ఆలోచించే పార్టీ. ఈవెన్ లోకేష్ గారు రూమ్లోకి వెళ్ళాలన్నా డెఫినెట్లీ ఆయన పిఏ అక్కడ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఎవరైతే లేడీస్ వచ్చారో వాళ్ళ తరపున లీడర్ ఒకరితో వాళ్ళతో పాటు ఎవరో ఒకరిని పెట్టుకునే లోపలికి తీసుకెళ్తారు. కానీ ఒక్కరినే ఎప్పుడు లోపలికి తీసుకుని వాళ్ళ సమస్యలను కూడా ఆయన వినరు అలాగా. సో ఊరికే ఏంటి అంటే ఇది ఒక ఫ్యాంటసీ అన్నమాట, బయట ప్రపంచానికి ఏదో జరిగిందని చూపించడం తప్పించి. ఒకటే అండి, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు పనికి మళ్ళీ విషయాలకి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరిపైన ఆయన కంప్లైంట్లు చేయడానికి, ఈ చెత్త వినడానికి ఆయనకు టైం లేదు. ఆయన స్థాయి అది కాదు. ఊరికి ఇలాంటి వాటికి కూడా మేము వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆయన పైన ఏడ్చారు. అది నాకు తెలుసు, పార్టీలో వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఒక నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడిన పరిస్థితి, అవును, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. అటువంటి వారిపైన ఈరోజు ఏమన్నా అధికారంగా వచ్చారు, ఏమన్నా యాక్షన్ ఉంటుందంటారా? ఎందుకు ఉండదండి? లేదంటే మేము బాయ్ ఏమన్నా అసలు అందులో వదిలేసే ప్రసక్తే లేదు. నోటికి అదుపు లేకుండా రాజకీయాల్ని మురికి కూపం కింద చేసి బూతుల కూపం కింద మార్చేసిన ఏ నాయకుడిని వదిలే ప్రసక్తే లేదు. భయపడుతున్నారు, భయపడి హైకోర్టులకు పరిగెడుతున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఏమయ్యాడు, భార్గవ్ రెడ్డి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరిగి నన్ను ముందస్తుగా బెయిల్ ఇవ్వండి, నాకు అరెస్టులు చేయకండి అని చెప్పి పాపం చట్టాల్లో ఎక్కడో ఒక చోట వాళ్ళకు కూడా కొన్ని లూప్స్ ఉన్నాయి కదా, వాడుకుంటున్నారు, లూప్ లైన్స్ ఎత్తుక్కుంటున్నారు, పరిగెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఎవరినూ వదలట్లేదు. డెఫినెట్లీ పరిగెట్టిస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఈరోజు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజు అధికార పక్షంలో రెచ్చిపోయిన కొడాలి నాని ఏమైపోయాడు, మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి? ఇప్పుడు పెట్టమని ప్రెస్ మీట్ చాలా మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. మొన్న కూడా మాట్లాడలేని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి బూతులు, వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడా బూతులు, మాట్లాడలేకపోతున్నారు కదా వీళ్ళందరూ. ఎందుకు? భయం నేర్పించిందండి. ఎందుకంటే రాజకీయాలంటే హుందాగా ఉండాలి. ఫస్ట్ మనల్ని చాలామంది చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు రాజకీయాలు నేర్చుకునే యువత చూస్తారు. మనమే బూతులు మాట్లాడితే సమాజానికి ఏం చెప్తాం? ఇంకా చెడిపోతుంది కదా సమాజం. ఈరోజు అది కరెక్ట్ చేసే పరిస్థితిలో ఉంది. అందుకే మీకు చూస్తున్నట్లయితే ఏ రోజు వైసీపీ సోషల్ మీడియాలో మీరు చూసుకుంటే జరగలేని పని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పై స్థాయిలో చేస్తుంది. ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో, ఎవరైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఎనీ ప్రొఫెషన్, ఈవెన్ దో ఇట్స్ ఇన్ క్రికెట్ ఆర్ లేకపోతే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఈరోజు బయటకు తీసుకొచ్చి బాధ్యతాయుతంగా కమెంట్ చేయండి, బాధ్యతాయుతంగా పోస్ట్ చేయండి. మీరు చెడుగా పోస్ట్ చేస్తే అది చెడు మార్గంలో వెళ్తే చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు పెట్టే ఒక్క బూత్ కామెంట్ చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది అని అసత్య ప్రచారాలు చేయకండి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేస్తుందండి ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడ మీరు వైసీపీ ప్రభుత్వంలో అది చూసుంటారు. మీరు ఇంకా తిట్టండి. జగన్మోహన్ రెడ్డి పక్క నుండి ఆ జోగి రమేష్ తిడుతుంటే శబాష్ బాగా తిట్టావు అని చెప్పేసి తిట్టండి అని చెప్పేసి లీడర్లందరికీ మీరు తిట్టండి అని ఇన్ఫార్మ్ చేయడం కానీ ఇట్లాంటి లేఖ పనులన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలు ఎక్కువగా తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు. టీడీపీకి అదే పరిస్థితి అంటారా? ఎక్కడుందని చెప్పండి. ముందు జనరల్గా చెప్పనా మీకు, టీడీపీ పార్టీలో వాళ్ళెవరో మనల్ని తిట్టారని ఒక చిన్న బిట్ క్రాస్ చేసి మనకు కోపం వచ్చి ఉద్రేకంతో ఎవరన్నా తిట్టి ఒక వీడియో వదిలేమనుకోండి, ఇమీడియట్ మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ తీయండి, డిలీట్ చేయండి, ఇది తప్పు అని లిటరల్లీ వస్తుందండి. ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. నేను చేసా ఒకసారి అలాంటిది. చాలా కోపంతో నేను ఫేస్ చేసా. చాలా కోపంతో నాకు కోపం వచ్చి నన్ను ఎవడో కింద బూతు తిడితే నేను కూడా అదే కైండ్ ఆఫ్ రిటార్షన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక ట్వీట్ వేసాను, సేమ్ ఒక కమెంట్ చేశాను. వెంటనే నన్ను ఇమీడియట్ కమెంట్కే ఫోన్ చేసి తీసేయండి అని చెప్పి. అది బాధ్యతాయుతమైన పార్టీలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇలా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే సొంత తల్లిని తిట్టినా ఫరక్ పడదు, సొంత చెల్లిని తిట్టినా లెక్క ఉండదు, ఆఖరికి సొంత భార్యని బిడ్డలను కూడా తనకు రాజకీయంగా కనుక ఒకవేళ నిజం చెప్పాలి అంటే తిట్టించుకుంటే నా రాజకీయానికి దోహదపడుతుంది ఇది అనుకుంటే తిట్టించుకుంటాడు. ఎస్, డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా దిగజారుతాడు. స్వయంగా చెల్లిని తల్లిని తిట్టించాడు కదండి.